హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. కేజీన్నర ఫ్రెష్ చికెన్ తీసుకుంటున్నానండి. ఇలా లావ్ పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 వరకు లవంగాలు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, అలాగే మరాఠీ మొగ్గ యాడ్ చేసుకోవాలి. ఒక 4 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనాని, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. విత్తనాలు అనేది తీసేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ దాకా కర్డ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. కేజీన్నర చికెన్కి కేజీన్నర బాస్మతి రైస్ అనేది తీసుకోవాలండి. వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పక్కన పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని అందులోకి 4 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. రైస్ని 70% మాత్రమే ఉడకనించుకోవాలి. ఇప్పుడు రైస్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని, కాజుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం నేను టర్మరిక్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది యూస్ చేయట్లేదండి. మీరు కూడా ఇలానే వాడండి, హెల్త్కి చాలా మంచిది. 1/2 లీటర్ వరకు రైస్ ఉడకబెట్టిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా దమ్ పెట్టేసుకోవాలండి. అసలు ఆవిరి అనేది బయటికే రాకుండా పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఆవిరి వస్తుంది అనుకుంటే మీరు మైదా పిండితో క్లోజ్ చేసుకుంటే మూతని సరిపోతుంది. ఇది దమ్ అవడానికి 30 మినిట్స్ టైం పడుతుందండి. ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఏషియా లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.